everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. అయితే ఈ వీడియోలో పిల్లలకి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించాలి అనుకున్నప్పుడు వాళ్ళతో ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉండాలి కదా. సో ఈ వీడియోలో ఆ సెంటెన్సెస్ని క్లియర్గా ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో చూద్దాం. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఇంగ్లీష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అయితే అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ప్రసాదం లేదా నైవేద్యం. దీన్ని మనం ఇంగ్లీష్లో ఆఫరింగ్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నేను పూజ చేస్తున్నాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ యామ్ డూయింగ్ పూజ ఆర్ ఐ యామ్ వర్షిపింగ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి చిక్కుడుకాయలు. చిక్కుడుకాయలతో వంట చేస్తూ ఉంటారు కదా, అయితే వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దెమ్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ ఏం చేయాలన్నా డబ్బులు కావాలి లేదా మనం ఏం చేయాలన్నా మనకి డబ్బులు కావాలి. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్ త్వరగా ఈ బట్టలు వేసుకో. ఇది ప్రతిరోజు యూస్ చేస్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యు గెట్ డ్రెస్డ్ క్విక్లీ ఈ విధంగా చెప్తాం. అయితే ఇదే సెంటెన్స్ని యూ పుట్ ఆన్ యువర్ డ్రెస్ క్విక్లీ ఆర్ యూ పుట్ ఆన్ దిస్ డ్రెస్ క్విక్లీ ఈ విధంగా కూడా చెప్పచ్చు. పుట్టింగ్ ఆన్ అంటే వేసుకోవటం అని. ఫర్ ఎగ్జాంపుల్, టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ సో గెట్ రెడీ అ బిట్ ఎర్లీ. టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ సో గెట్ రెడీ అ బిట్ ఎర్లీ ఆర్ యూ గెట్ రెడీ అ బిట్ ఎర్లీ అంటే టైం అయిపోతుంది లేదా సమయం గడిచిపోతుంది కాబట్టి నువ్వు కాస్త త్వరగా రెడీ అవ్వు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ దేర్ ఆర్ స్టిల్ 10 minutes ఫర్ ద బస్ టు కమ్. వాట్ ఆర్ యూ డూయింగ్ వితౌట్ ఈటింగ్? దేర్ ఆర్ స్టిల్ 10 minutes ఫర్ ద బస్ టు కమ్. వాట్ ఆర్ యూ డూయింగ్ వితౌట్ ఈటింగ్ అంటే బస్సు రావడానికి ఇంకా 10 నిమిషాలే ఉంది, నువ్వు ఇంకా తినకుండా ఏం చేస్తున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ అవి వేడి నీళ్ళు చేయి పెట్టకు లేదా ఇవి వేడి నీళ్ళు చేయి పెట్టకు ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ హాట్ వాటర్ డోంట్ పుట్ యువర్ హ్యాండ్ ఇన్ ఇట్ ఆర్ దట్స్ హాట్ వాటర్ డోంట్ పుట్ యువర్ హ్యాండ్ ఇన్ ఇట్ ఈ విధంగా చెప్తాం. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ వాట్ హ్యాపెండ్? వై ఆర్ యూ క్రయింగ్? డిడ్ యూ పుట్ యువర్ హ్యాండ్ ఇన్ దిస్ వాటర్? వాట్ హ్యాపెండ్? వై ఆర్ యూ క్రయింగ్? డిడ్ యూ పుట్ యువర్ హ్యాండ్ ఇన్ దిస్ వాటర్ అంటే ఏమైంది, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఈ నీళ్ళలో నీ చెయ్యిని పెట్టావా అని. దీనికి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్ని ఇప్పుడు చూద్దాం. డిడ్ యువర్ హ్యాండ్ బర్న్? డిడ్ యువర్ హ్యాండ్ బర్న్ అంటే నీ చెయ్యి కాలిందా లేదా నీ చెయ్యి కాలిపోయిందా అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ వెళ్ళొద్దన్నా ఎందుకు వెళ్ళావు. ఇదైతే చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో why did you go even though I told you not to go? Why did you go even though I told you not to go ఈ విధంగా చెప్తాం. even though I told you అంటే నేను చెప్పినా కూడా లేదా నేను చెప్పినప్పటికీ అని. Now the first example is there are dogs there, don't go near them at all. There are dogs there, don't go near them at all అంటే అక్కడ కుక్కలు ఉన్నాయి, నువ్వు వాటి దగ్గరకు అస్సలు వెళ్ళకు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యూ గో నియర్ డాగ్స్ యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ దెమ్ బికాస్ దే విల్ బైట్ యూ. ఇఫ్ యూ గో నియర్ డాగ్స్ యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ దెమ్ బికాస్ దే విల్ బైట్ యూ అంటే నువ్వు కుక్కల దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి నిన్ను కరుస్తాయి అని. నౌ ద ఫోర్త్ సెంటెన్స్ ఈజ్ డ్రెస్ చాలా బాగుంది తీయకు. పిల్లలు అన్నాక మంచి డ్రెస్ వేసినప్పుడు తీసేస్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యువర్ డ్రెస్ ఈజ్ వెరీ నైస్ సో డోంట్ టేక్ ఇట్ ఆఫ్. యువర్ డ్రెస్ ఈజ్ వెరీ నైస్ సో డోంట్ టేక్ ఇట్ ఆఫ్
ఆర్ యూ డోంట్ టేక్ ఇట్ ఆఫ్. ఈ విధంగా చెప్తాం. టేకింగ్ ఆఫ్ అంటే తీసేయటం అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ లీవ్ దిస్ డ్రెస్ ఆన్ ఫర్ అ వైల్ బికాస్ ఫొటోస్ ఆర్ బీయింగ్ టేకెన్. లీవ్ దిస్ డ్రెస్ ఆన్ ఫర్ అ వైల్ బికాస్ ఫొటోస్ ఆర్ బీయింగ్ టేకెన్ అంటే నువ్వు ఈ డ్రెస్ని ఇంకాసేపు ఉండనివ్వు ఎందుకంటే ఫోటోలు తీస్తున్నారు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్ డోంట్ బొదర్ మీ టూ మచ్, లెట్స్ గో హోమ్ సూన్. డోంట్ బొదర్ మీ టూ మచ్, లెట్స్ గో హోమ్ సూన్ అంటే నువ్వు నన్ను ఎక్కువగా విసిగించకు లేదా ఇబ్బంది పెట్టకు, మనం త్వరగానే ఇంటికి వెళ్ళిపోదాము అని. నౌ ద ఫిఫ్త్ సెంటెన్స్ ఈజ్ లంచ్ చేస్తేనే బయటకు వెళ్దాము. పిల్లలు అన్నం తినకుండా మారం చేసినప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో లెట్స్ గో అవుట్ ఓన్లీ ఆఫ్టర్ యూ హ్యావ్ లంచ్ ఆర్ లెట్స్ గో అవుట్ ఓన్లీ ఆఫ్టర్ యూ ఫినిష్ యువర్ లంచ్ ఈ విధంగా చెప్తాం. హ్యావింగ్ లంచ్ ఆర్ కంప్లీటింగ్ లంచ్ ఆర్ ఈటింగ్ లంచ్ అంటే లంచ్ తినడం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ విల్ నాట్ టేక్ యూ ఎనీవేర్ వితౌట్ యూ ఈటింగ్. ఐ విల్ నాట్ టేక్ యూ ఎనీవేర్ వితౌట్ యూ ఈటింగ్ అంటే నువ్వు తినకుండా నేను నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళను అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యూ కీప్ క్రయింగ్ లైక్ దిస్ వితౌట్ ఈటింగ్ ఐ విల్ బీట్ యూ ఆర్ ఇఫ్ యూ కీప్ క్రయింగ్ లైక్ దిస్ వితౌట్ ఈటింగ్ ఐ విల్ హిట్ యూ అంటే నువ్వు గనక ఇదే విధంగా తినకుండా ఏడుస్తూ ఉన్నట్లయితే నేను నిన్ను కొడతాను అని. హిట్టింగ్ ఆర్ బీటింగ్ అంటే కొట్టడం అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ కాసేపు ఆడుకొని మళ్ళీ వచ్చేయి. ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ ప్లే ఫర్ అ వైల్ అండ్ కమ్ బ్యాక్ అగైన్. యూ ప్లే ఫర్ అ వైల్ అండ్ కమ్ బ్యాక్ అగైన్ ఈ విధంగా చెప్తాం. కమ్ బ్యాక్ అగైన్ అంటే మళ్ళీ తిరిగి వచ్చేసేయి అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఐ డోంట్ అగ్రీ ఇఫ్ యూ ప్లే అవుట్ సైడ్ ఫర్ అ లాంగ్ టైమ్. ఐ డోంట్ అగ్రీ ఇఫ్ యూ ప్లే అవుట్ సైడ్ ఫర్ అ లాంగ్ టైమ్ అంటే నువ్వు ఎక్కువసేపు బయట ఆడుకుంటూ ఉన్నట్లయితే నేను అస్సలు ఒప్పుకోను అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సో దాట్ యూ డోంట్ ప్లే ఇన్ ద సన్ ఫర్ టూ లాంగ్. కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సో దాట్ యూ డోంట్ ప్లే ఇన్ ద సన్ ఫర్ టూ లాంగ్ అంటే నువ్వు ఎండలో ఎక్కువసేపు ఆడుకోకుండా వీలైనంత త్వరగా ఇంటికి వచ్చేసేయి అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఫోన్ చూసింది చాలు ఇక నిద్రపో లేదా ఫోన్ చూసింది చాలు నిద్రపో. ఇదైతే ప్రతి పేరెంట్ యూస్ చేస్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో స్టాప్ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్ అండ్ గో టు స్లీప్. స్టాప్ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్ అండ్ గో టు స్లీప్ ఈ విధంగా చెప్తాం. అంటే ఫోన్ చూడడం ఆపి నిద్రపో లేదా ఫోన్ చూసింది చాలు ఇక నిద్రపో అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యూ డోంట్ స్టాప్ లుకింగ్ ఎట్ ద ఫోన్ ఐ విల్ బ్రేక్ ద ఫోన్. ఇఫ్ యూ డోంట్ స్టాప్ లుకింగ్ ఎట్ ద ఫోన్ ఐ విల్ బ్రేక్ ద ఫోన్ అంటే నువ్వు గనక ఫోన్ చూడటం ఆపకపోయినట్లయితే నేను ఫోన్ పగల కొడతాను అని. దీనికి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్ని ఇప్పుడు చూద్దాం. హౌ డిడ్ యూ యాక్చువల్లీ పికప్ ద ఫోన్? ఐ ప్లీజ్డ్ అబౌవ్ ఆర్ హౌ డిడ్ యూ యాక్చువల్లీ పికప్ ద ఫోన్ దట్ ఐ ప్లీజ్డ్ అబౌవ్ అంటే నేను పైన ఉంచిన లేదా పైన పెట్టిన ఫోన్ని నువ్వు ఎలా తీసుకోగలిగావు లేదా ఎలా తీసుకున్నావు అని. నౌ ది లాస్ట్ సెంటెన్స్ ఈజ్ నీ పుస్తకాలు ఇక్కడెందుకు పెట్టావు. ఇలా కూడా అడుగుతూనే ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ పుట్ యువర్ బుక్స్ హియర్. వై డిడ్ యూ పుట్ యువర్ బుక్స్ హియర్ ఈ విధంగా అడుగుతాం. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఈజ్ యూ ఇమీడియట్లీ పికప్ ద బుక్స్ దట్ ఆర్ స్కాటర్డ్ హియర్. యూ ఇమీడియట్లీ పికప్ ద బుక్స్ దట్ ఆర్ స్కాటర్డ్ హియర్ అంటే ఇక్కడ చెల్లా చెదురుగా పడి ఉన్న పుస్తకాలని నువ్వు వెంటనే తీసి లేదా నువ్వు వెంటనే తీసి పెట్టుకో అని. స్కాటర్డ్ అంటే చెల్లా చెదురుగా లేదా చిందరవందరగా పడి ఉండటం అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ టేక్ ఆల్ ద బుక్స్ లయింగ్ దేర్ అండ్ పుట్ దెమ్ ఇన్ యువర్ బ్యాగ్. టేక్ ఆల్ ద బుక్స్ లయింగ్ దేర్ అండ్ పుట్ దెమ్ ఇన్ యువర్ బ్యాగ్ అంటే ఇక్కడ పడి ఉన్న లేదా ఇక్కడ ఉన్న పుస్తకాలన్నింటినీ తీసి నువ్వు నీ బ్యాగ్లో పెట్టుకో అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్.